హలో హాయ్ గైస్, నేను ఈరోజు మీకు 70,000 బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ రేటింగ్ అండ్ గేమింగ్ ల్యాప్టాప్ అయితే మీకైతే చూపించబోతున్నాను. అండర్ 70,000 లోపే 70,000 మంచి ల్యాప్టాప్ అయితే చూపిస్తాను. అలా అని డబ్బా ల్యాప్టాప్స్ అయితే కాదు, అన్ని పర్ఫార్మెన్స్ అన్ని ఇరగదీసే టైప్లో అయితే మీకు చెప్తున్నాను. 70,000 ఉండే బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే మీకైతే ఈరోజు చూపిస్తున్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను మీకు సజెస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా చాలా ల్యాప్టాప్స్ అయితే నేను చెక్ చేశాను ఆన్లైన్లో. ఈ ప్రైస్లో అయితే కొంతమందికి రకరకాలుగా చెప్తున్నారు. అందుకే నా సెర్చ్లో కొన్ని బెస్ట్ రిజల్ట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఆ ఛానల్ మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వస్తుంది. ఇంకా 70,000 అవుతాయి కదా, నార్మల్ ల్యాప్టాప్స్ అనుకుంటారేమో. ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డు ఉండేలాగైతే నేను ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఇందులో నేను తీసుకున్న ల్యాప్టాప్ కూడా అయితే ఒకటి ఉంది. అది ఏంటో మీరు చెక్ చేసి కామెంట్ అయితే పెట్టండి సరదాగా, అలాగే లైక్ చేయండి. ఇక ప్రైస్ వారీగా చూస్తున్నాము. ఫస్ట్ ల్యాప్టాప్ లెనోవో నుంచి అయితే చూద్దాము. లెనోవో LOQ అనమాట. ఇది వచ్చేసి రేజన్ అయితే వస్తుంది, AMD Ryzen 5 7235HS సిరీస్ అనమాట. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చి 6GB ఉంటుంది, 3050 అనమాట. హైపర్ చాంబర్ కూలింగ్ అయితే ఉంటుంది. 144 రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి గేమింగ్ ల్యాప్టాప్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే సేమ్ అయితే ఉంటుంది. అలాగే AI అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. MSI ల్యాప్టాప్ తో కూడా AI అయితే ఉంది. DDR5 ర్యామ్ అయితే వస్తుంది. ఇంకా ర్యామ్ విషయానికి వచ్చేస్తే 16GB, స్టోరేజ్ విషయానికి వచ్చేసి 512GB. ఇంకా స్క్రీన్ సైజ్ అంటే 15.6 ఉంటుంది మ్యాక్సిమం ఏదైనా ల్యాప్టాప్. దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకైతే మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇది 60 మినిట్లోనే 80% ఛార్జింగ్ అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అనుకోవచ్చు. ఇంకా మీ కెమెరా విషయానికి వచ్చేస్తే HD కెమెరా ఏదైనా కానీ HDనే వస్తుంది మ్యాక్సిమం ల్యాప్టాప్లో. మనం వచ్చినవి అయితే తీసుకోవాల్సిందే. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఆసూస్ సంబంధించి ఆసూస్ టఫ్ గేమింగ్. ఇది కూడా రేజన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. రేజన్ 7000 సిరీస్ సంబంధించి దాదాపు ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం అన్ని ల్యాప్టాప్స్ కూడా ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఆటోమేటిక్గా అవే ఎంత సెట్ చేసుకుంటాయి. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చేసి సేమ్ 15.6 ఇంచెస్ 144 రిఫ్రెష్ రేట్, యాంటీ గ్లేరు. ఇంకా కెమెరా విషయానికి వచ్చేస్తే ఫుల్ HD కెమెరా, సేమ్ ఆల్ ఆఫ్ మాదిరి ఇది కూడా ఉంది. USB 3.2 Gen 2 టైప్ అయితే వస్తుంది. ఇంకోటి 3.2 టైప్ అయితే వస్తుంది. ఇంకోటి కూడా 3.2 టైప్ అయితే వస్తుంది. ఇంకా HDMI కేబుల్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే RJ45 పవర్ కేబుల్, ఇన్స్టన్ లాక్, USB Gen టైప్ ఇక్కడ అయితే ఉన్నాయి. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేస్తే అప్గ్రేడబుల్ ర్యామ్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ల్యాప్టాప్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే ఇది SSD స్లాట్ అయితే అడిషనల్గా అయితే ఇచ్చారు. కొన్ని స్లాట్స్ అయితే వచ్చేసి SATA అయితే ఇస్తారు. SSD Windows 11 అయితే వస్తుంది. ప్లస్ 4GB గ్రాఫిక్ కార్డు, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ అయితే వస్తుంది. SSD ఆసూస్ టఫ్ గేమింగ్ A15 AMD Ryzen 7 octa-core 7435HS సిరీస్. దీని వెయిట్ వచ్చేసి 2 kg పైన అయితే ఉంటుంది. Acer Aspire 7 ఇందాక నేను చెప్పింది రేజన్ అనమాట. ఇది వచ్చేసి ఇంటెల్ కోర్ i5 12th జనరేషన్, 16GB 512GB SSD, Windows 11, 4GB గ్రాఫిక్ కార్డు, GeForce RTX 3050, 144 GHz అదే 144 రిఫ్రెష్ రేట్, 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు అంటే సేమ్ టీవీ అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి MSI. ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే వచ్చింది. 55,000 దగ్గర. MSI స్కిన్ ఇంటెల్ కోర్ i5 12th జనరేషన్, 512GB SSD, 16GB ర్యామ్, అలాగే 4GB గ్రాఫిక్ కార్డు, 2050 సంబంధించి. ఇది 12th జనరేషన్ వస్తుంది. MSI అయితే పర్ఫార్మెన్స్ చాలా అయితే బాగుంటుంది. ఇంకా దీని ప్రైస్ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంతమంది డీటెయిల్స్ అన్ని మ్యాట్రిక్ డిస్ప్లే ఇలాంటివి అయితే చాలా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాము.